అరకువేలి నియోజకవర్గంలో మేము అరకువేలిలో ఈ రేషన్ షాప్ని ఓపెన్ చేయడం జరిగింది. అరకు నియోజకవర్గంలో సుమారు 298 రేషన్ షాపులు ఉన్నాయి, ఈ డిపోలు ఉన్నాయి. ఈ డిపోలన్నిటికీ కూడాను ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ డిపోలలో అనాలోచితంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని అవకతవకలు జరిగినటువంటి పరిస్థితి. సక్రమంగా ప్రజలకి పంపిణీ కార్యక్రమం రేషన్ బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ ప్రజలకు సక్రమంగా అందలేనటువంటి పరిస్థితి. ఎక్కడికి ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో వాళ్ళు మధ్యలో తోపుడు బండి ద్వారా తీసుకెళ్తూ మధ్యలో ప్రజలకు ఆ గ్రామాలకు చేరవేయకుండా మధ్యలోనే కొంత సరుకులు అమ్మి వేసినటువంటి పరిస్థితులు కూడా కొన్ని పేపర్లు వచ్చినటువంటి సందర్భం. ఆ తర్వాత మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేషన్ ఈ వ్యవస్థను, ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఈ వ్యవస్థ ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రాష్ట్రంలో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ. ఎందుకంటే ప్రజలకు నిత్యావసరటువంటి సరుకులు అందించే వ్యవస్థ, ప్రజలకు ప్రభుత్వానికి చాలా అనుసంధానం కలిగినటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థని సక్రమమైన మార్గంలో నడిపిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజలకి మంచి సేవ చేసిన ప్రభుత్వంగా గుర్తింపు వస్తుందని ఒక లక్ష్యంతో ఇవాళ ఈ రేషన్ డిపోలను మళ్ళీ రేషన్ డిపోలోనే బియ్యం పంపిణీ చేయాలి. అలా చేస్తేనే ప్రజలకు సక్రమమైనటువంటి వాళ్ళకు సరుకులు అందుతాయి. ఈ వ్యవస్థను సక్రమంగా మనం నడిపించగలుగుతామని మన ముఖ్యమంత్రి గారు, మన కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఈ రోజు నుండి, ఇవాల్టి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో ఈ రోజు నుండి డిపోలలోనే ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఈరోజు మా నియోజకవర్గంలో అయితే అన్ని డిపోలకి ఇవాళ ప్రారంభించడం జరిగింది. మా ప్రభుత్వం ఉన్నంత వరకు ఎటువంటి అవకతవకలు జరగనీయకుండా సక్రమంగా ప్రతి నిత్యావసర వస్తువులు ప్రజలకి చేరాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.